అమావాస్య చీకటి కమ్మేసిన అర్ధరాత్రి సమయం అంటే ఎటు చూసినా సరే అనిశ్చితి, భయం, గాలిలో ఏదో తెలియని ఒక తీవ్రమైన ఉత్కంఠ, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపించేంత నిశ్శబ్దమండి. జీవితం పూర్తిగా చేయి జారిపోయిందని, ఇక ఏ ఆశా లేదని, అంతా ముగిసిపోయిందని అనిపించే ఆ భయంకరమైన క్షణాల్లోనే దేవుడు తన అత్యంత గొప్ప రక్షణను ఎలా తెరమీదకు తీసుకొస్తాడో ఈరోజు మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా. గత 400 ఏళ్లుగా ఇశ్రాయేలీలు బానిసత్వంలో నలిగిపోయారు. చావు బతుకుల మధ్య వారి ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. ఆ తర్వాత దేవుడు దిగివచ్చి వరుసగా 9 తెగుళ్లతో ఐగుప్తు దేవతల సామ్రాజ్యాన్ని ఎలా కదిలించాడో మనం చూసేము కదా. అవును, పునాదులతో సహా కుప్పగూలిపోయిందసలు. నిజమే. నైలు నది రక్తమైంది, దేశమంతా చిమ్మచీకటు కమ్ముకుంది. అయినా సరే వారికి పూర్తి స్వేచ్ఛ ఇంకా దొరకలేదు. ఆ స్వేచ్ఛ కోసం ఎదురుచూపులు బరువెక్కుతున్న వేళ ఈ చీకటి ముసుగులో ఏదో జరగబోతోందేనన్న అలజడి రేగుతోంది. ఈ వాతావరణం చూస్తుంటే రాబోయే పెనుతుఫానుకు ముందుండే ఒక భయానక ప్రశాంతతలాగా అనిపిస్తోంది. రైట్. అప్పటికే 9 దారుణమైన తెగుళ్లు చూసిన తర్వాత కూడా ఫెరో ఎందుకు లొంగలేదు? అసలు ఈ చివరి తెగుల్లో అంత నిర్ణయాత్మకమైనదిగా మార్చేదేమిటి? ఆ అర్ధరాత్రి దేవుడు తీసుకున్న ఆ ఒక్క అడుగు చరిత్రను ఎలా మలుపు తిప్పింది? అవును, ఇవన్నీ చాలా లోతైన ప్రశ్నలు. బైబిల్ను ప్రతిరోజూ వచనాల వారీగా ధ్యానించే మన ప్రయాణంలో ఇది 67వ భాగమండి. ఈరోజు నిర్గమకాండము 11వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాము. ఇక్కడేంటంటే ఇది కేవలం ఒక చరిత్ర కాదు. కాదు. దేవుని మంచితనం, ఆయన సార్వభౌమాధికారం ఎలా ఉంటాయో చూపించే అద్భుతమైన సజీవ చిత్రమిది. మొదటి వచనంలోనే పరిస్థితి ఒక కొలిక్కొస్తున్నట్లు కనిపిస్తోంది కదా. అవునండి. ఈ అధ్యాయం ప్రారంభంలోనే దేవుని స్వరంలో ఒక స్పష్టమైన ఖచ్చితత్వం కనిపిస్తుంది మనకు. మొదటి వచనంలో యెహోవా మోషేతో ఒక స్పష్టమైన ప్రకటన చేస్తున్నాడు. ఆ ఫేరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించదను, అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును అని దేవుడు చెప్తున్నాడు. రైట్. ఇక్కడ అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును అనే మాట చాలా ముఖ్యం. ఈ మాటలు వెనుకొన్న లోతును మనం అర్థం చేసుకోవాలి. ఇదివరకు వచ్చిన కప్పలు గాని మిడతలు గాని ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు భిన్నమైనది ఈ ఇంకొక తెగులు. అంటే ఇది మిగతా వాటిలాంటిది కాదంటారా? ఖచ్చితంగా కాదు. మూలభాష అయిన హీబ్రూలో ఇక్కడ వాడిన పదం నెగ్, అంటే దేవుని చేతి నుండి నేరుగా వచ్చే అత్యంత బలమైన ఆఖరి దెబ్బ. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈసారి మధ్యవర్తులు ఎవ్వరూ లేరు. ఓహో. అవును, మోషే కర్ర చాపడం లాంటివి ఏమీ ఉండవిక్కడ. నేరుగా దేవుడే స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు. అంతేకాదు, ఆ దెబ్బ పడిన తర్వాత ఫేరో వారిని కేవలం వెళ్లనివ్వడు, పూర్తిగా గరుష్ చేస్తాడు. గరాష్ అంటే బలవంతంగా గెంటేయడం అనే అర్థమొస్తోంది హీబ్రూలో. వావ్, గరాష్. ఈ పదం వెనకున్న అర్థం చూస్తుంటే ఆ పరిస్థితి తీవ్రత మనకర్థమవుతోంది. అంటే ఇది రాజీపడి ఏదో షరతులతో కూడిన స్వేచ్ఛ ఇవ్వడం కాదు. ఇక భవిష్యత్తులో చర్చలకు ఏమాత్రం తావు లేకుండా శాశ్వతంగా వారిని తమ భూభాగం నుండి బయటకు పంపేయడం లాంటిది. కాని ఇక్కడొక సహజమైన ఆలోచన వస్తోంది కదా. ఏమిటది? దేవుడు అంత శక్తిమంతుడు అయినప్పుడు ఆయన ఈ నెగ అనే దెబ్బను మొదటి రోజే కొట్టి ఉండొచ్చు కదా. ఈ ఆఖరి దెబ్బ కోసం అసలు ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నాడు? ఇన్ని తెగుళ్ళు, ఇంత సమయం ఎందుకు తీసుకున్నట్లు అంటారు? అది చాలా అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్న దేవుని స్వభావాన్ని, ఆయన సార్వభౌమ అధికారాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కీలకమండి. మొదటి 9 తెగుళ్ళు కేవలం ఇశ్రాయేలీలను విడిపించడానికి మాత్రమే ఉద్దేశించినని కావు. అంటే ఇంకేదో ఉద్దేశం ఉందంటారా? అవును, అవి ఐగుప్తులో ఉన్న అబద్ధపు దేవతలపై దేవుడు సాధించిన విజయాలు. నైలు నది దేవత నుండి సూర్య భగవానుడు వరకు అందరూ యెహోవా ముందు తలవంచక తప్పలేదని ఆయన నిరూపించాడు. తన ప్రజలకు అలాగే లోకానికి ఆయన ఎవరు అనేది పూర్తిగా రుజువు చేసిన తర్వాతనే దేవుడి ఆఖరి దెబ్బను సిద్ధం చేశాడు. నిజమే కదా. అంతేకాకుండా దేవుడు తన నిబంధన పట్ల ఎంత విశ్వసనీయంగా ఉంటాడో ఇది తెలియజేస్తుంది. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సరైన సమయం కోసం వేచి ఉన్నాడు. దేవుని వాగ్దానం ఆలస్యమైనట్లు మనకు అనిపించినా ఆయన సమయపాలనలో ఏమాత్రం పొరపాటు ఉండదు. రైట్.
అంటే ప్రతి తెగులు వెనుక దేవుడు తన సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా స్థాపిస్తున్నాడన్నమాట. ఇది అర్థమయ్యాక ఈ వచనాలకున్న బలం మనకు తెలుస్తుంది. అయితే సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడి కనిపిస్తుందండి. అదేంటి? రాత్రికి రాత్రే ఏమీ లేకుండా అలా బలవంతంగా గెంటేయబడితే తరతరాలుగా బానిసలుగా ఉన్న ఆ ప్రజలు అరణ్యంలో ఎలా బ్రతుకుతారు? వారి దగ్గర ఏమీ లేదు కదా తినడానికి లేదా వాడుకోవడానికి. అవును. ఈ ఆర్థిక లోటును దేవుడు ఎలా భర్తీ చేశాడన్నది తర్వాతి వచనాల్లో ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. 2వ, 3వ వచనాల్లో చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను వెండి, బంగారు నగలు అడగాలని దేవుడు చెప్తున్నాడు కదా. అవును, దేవుడు ఐగుప్తీయుల దృష్టిలో వారికి కటాక్షము కలుగునట్లు చేశాడని కూడా మనం చదువుతాము. కొంతమందికి ఇది చూసినప్పుడు వెళ్తూ వెళ్తూ పక్కంటి వారి ఇళ్లను దోచుకోమని దేవుడు చెప్తున్నాడా అన్న ఒక చిన్న అనుమానం కలగవచ్చు. ఇది కొంచెం వివాదాస్పదంగా అనిపించదా? పైకి చదివినప్పుడు అలా అనిపించడం చాలా సహజమండి. కానీ ఇక్కడ వాడిన హీబ్రూ పదం మనం చూడాలి. అది షాయాల్. షయాల్. అవును, షాయాల్. దీని వెనక ఉన్న భావం వేరు. దీని అర్థం దొంగిలించడం లేదా అడుక్కోవడం కాదు, హక్కుగా అడగడం లేదా న్యాయబద్ధంగా డిమాండ్ చేయడం. ఓహో, హక్కుగా అడగడం. అవును. ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలుగా ఎలాంటి జీతం లేకుండా రక్తం చిందించి పనిచేశారు. ఐగుప్తు నిర్మించిన ఆ మహా కట్టడాల వెనుక వీరి చెమట, వీరి కన్నీరు ఉన్నాయి కదా. ఇప్పుడు వారికి ఆ ఉచిత చాకిరీకి చెల్లించాల్సిన ఆ న్యాయమైన వేతనాన్ని ఇప్పిస్తున్నాడు. అందుకే యెహోవా ఐగుప్తీయుల దృష్టిలో వారికి ఆ కటాక్షము లేదా ఆ ఒక భయంతో కూడిన దయ దొరికేలా చేశాడు. వారు జరిగిన పరిణామాలకు వణికిపోయి ఇశ్రాయేలీలో అడిగినవన్నీ ఇచ్చేసి, బాబోయ్ మీరు త్వరగా ఈ దేశం విడిచి వెళ్ళిపోతే చాలు అనుకునే పరిస్థితికొచ్చారు. వావ్, ఇది దేవుని అద్భుతమైన న్యాయం కదా. అంటే ఇది కేవలం వారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోవడం కాదు, తరతరాలుగా వారు అనుభవించిన వేదనకు, వారు పడ్డ కష్టానికి దేవుడు లెక్కచూసి ఇప్పిస్తున్న న్యాయమైన జీతమనమాట. ఖచ్చితంగా. భవిష్యత్తు ప్రయాణం కోసం చేస్తున్న ఒక గొప్ప ఏర్పాటులాగా ఉందిది. వారి కన్నీటిని, వారి శ్రమను దేవుడు ఏనాడు మర్చిపోలేదని ఇది నిరూపిస్తోంది. అవునంది. అది కాకుండా దీని వెనక ఇంకొక గొప్ప ఆధ్యాత్మిక ఉద్దేశం కూడా దాగి ఉంది మనం గమనిస్తే. అదేంటి? వారు తీసుకున్న ఈ వెండి, బంగారు నగలు కేవలం వారి సొంత సుఖాల కోసమో లేదా అరణ్యంలో వ్యాపారం చేసుకోవడానికో కాదు. భవిష్యత్తులో అరణ్యంలో దేవుని గుడారం అంటే ఆ టాబర్నాకిల్ నిర్మించడానికి వాడిన సంపద ఇదే. అబ్బా, నిజంగానా? అవును. దేవుడు వారిని బానిసత్వం నుండి విడిపించడమే కాదు, భవిష్యత్తులో తనను ఆరాధించడానికి అవసరమైన వనరులను కూడా ఆ బానిసత్వపు గొలుసుల మధ్య నుండే సిద్ధం చేశాడు. ఇది దేవుని అపారమైన మంచితనాన్ని ఎత్తిచూపుతుంది. రైట్. శ్రమల గుండా, కన్నీళ్ల గుండా వెళ్లిన తన ప్రజల చేతులను ఆయన ఎన్నడూ ఖాళీగా ఉంచడు. ఆరాధనకు కావలసిన ప్రతిదాన్ని ఆయనే సమకూరుస్తాడు. వావ్, బానిసత్వపు చీకటి నుండే ఆరాధనకు కావలసిన వెలుగును వెలికి తీయడం దేవుని ప్రణాళిక అసలెంత లోతైనదో కదా. అవునండి. ఈ ఆర్థికపరమైన సన్నాహాల తరువాత అసలైన భయానక దృశ్యం ఆవిష్కృతమవుతోంది 4 నుండి 6 వచనాల్లో. అర్ధరాత్రి దేవుడు ఐగుప్తు దేశంలోకి బయలుదేరతాడు. సింహాసనంపై ఉన్న ఫెరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసిరే సామాన్య దాసి తొలిపిల్ల వరకు ఆ అందరూ మరణిస్తారని దేవుడు చెప్తున్నాడు. అవును. దేశమంతటా కనీవిని ఎరగని ఒక మహాఘోష పుడుతుందని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ దృశ్యం అసలు ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. కానీ ఇక్కడ ఈ శిక్ష వినడానికి కొంచెం కలవర పెడుతోంది కదా. ఎందుకలా అనిపిస్తోంది అంటే ఫారో కఠినాత్మకుడు కాబట్టి అతనికి శిక్ష పడడం న్యాయమే అనుకుందాం. కానీ ఏ పాపం ఎరుగనే ఒక సామాన్య దాసికి, ఎక్కడో ఆ మూల తిరగలి విసురుకునే ఒక పేదరాలికి కూడా అదే శిక్ష పడడం అనేది ఇది న్యాయంగా అనిపించడం లేదు కదా. పైకి చూస్తే ఇది చాలా అసమానమైన శిక్షలాగా లేదా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. పైకి చూస్తే ఇది నిజంగానే అత్యంత కఠినమైన చర్యగా అనిపిస్తోంది మనకు. దేవుడు ఎందుకింత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు అన్నది ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ బైబిల్ పదే పదే ఒక ఆధ్యాత్మిక వాస్తవికతను మన ముందు ఉంచుతుందండి. దేవుని పవిత్రత ముందు ప్రతి మనిషి పాపానికి బానిసే. సింహాసనం మీదున్న ఫారో ఎంత పాపియో, అట్టడుగున ఉన్న సామాన్యుడు కూడా ఆధ్యాత్మికంగా అంతే దోషి.
ఓహో, అలా అంటారా? అవును. పాపం అనేది హోదాని బట్టి, పేదరికాన్ని బట్టి లేదా సానుభూతిని బట్టి మారదు. మనం మానవ కోణంలో పేదవారిని చూసి జాలిపడతాం. కాని పవిత్రుడైన దేవుని న్యాయస్థానంలో అందరూ ఆయన మహిమను కోల్పోయినవారే కదా. రైట్, నిజమే. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ తొలిచూలు బిడ్డ అనే దానికి వాడిన భావన కేవలం ఒక వ్యక్తికి పరిమితమైనది కాదు. గ్రీకులో ప్రొటోటోకోస్ అంటారు. పురాతన కాలంలో తొలిచూలు బిడ్డ అంటే ఆ కుటుంబానికున్న ప్రథమ బలం, వారి భవిష్యత్తుకు ప్రతీక. అయినా కూడా ఒక పసిబిడ్డ మరణం లేదా ఒక పేద తల్లి వేదన అనేది మనం జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది. దేవుని పవిత్రత ముందు అందరూ దోషులే అన్నది వేదాంతపరంగా సరే, కానీ ఆ దేశంలో పుట్టడమే ఆ దాసి చేసిన పాపమా? దీని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది కదా. మీ ఆవేదన అర్థం చేసుకోదగినదే అండి. ఇక్కడ మనం ఐగుప్తును కేవలం వ్యక్తుల సమూహంగా కాకుండా దేవుని ప్రజలను అణచివేసిన ఒక వ్యవస్థగా చూడాలి. దేవుడు ఐగుప్తు దేశమంతటికీ ఒక తీర్పు తీరుస్తున్నాడు. ఇదేదో ఒక వ్యక్తిగతమైన పగ కాదు, ఆ వ్యవస్థాగతమైన పాపంపై దేవుని తీర్పు. రైట్. దీన్నే మనం జాగ్రత్తగా గమనిస్తే రక్షించే రక్తం లేకుండా ఎవరూ బ్రతకలేరు అన్న మూల సత్యాన్ని ఇది అత్యంత స్పష్టంగా వివరిస్తోంది. దేవుని తీర్పు వచ్చినప్పుడు మన హోదా, మన దయనీయ స్థితి, మన పేదరికం దేన్నీ ఆపలేవు. అంటే మనం ఎన్ని కారణాలు చెప్పినా దేవుని న్యాయస్థానంలో నిలబడలేము అంటారా? ఖచ్చితంగా. దేవుని ఉగ్రతను ఆపగలిగేది కేవలం ఒక్కటే, అది ద్వారబంధాలకు పూయబడిన రక్తం మాత్రమే. ఆ రక్తం లేని ప్రతి ఇల్లు దేవుని దృష్టిలో సమానమే. అబ్బా, అంటే దేవుని పవిత్రత ముందు మన సామాజిక హోదాకు లేదా మన పరిస్థితులకు ఎలాంటి మినహాయింపులు లేవన్నమాట. రక్షించే రక్తముందా లేదా అన్నది మాత్రమే కొలబద్ద. ఇది నిజంగా మనల్ని తీవ్రంగా ఆలోచింపచేసే సత్యమండి. అవును. ఇక ఆ రాత్రి జరిగిన సంఘటనను మరింత దగ్గరగా చూస్తే 7వ వచనంలో ఒకవైపు ఐగుప్తు ఇళ్లల్లో మరణం తీసుకువచ్చిన గుండెలు పగిలే ఆ మహాఘోష ఉంది, కాని దేవుడు మరో అద్భుతమైన వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు కదా. చాలా గొప్ప వ్యత్యాసం అది. ఇశ్రాయేలీయుల శిబిరంలో మాత్రం కనీసం ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు అని చెప్తున్నాడు. ఒకవైపు భరించలేని అల్లకల్లోలం, ఆర్తనాదాలు ఉంటే మరోవైపు ఎవరో వివరించలేని అద్భుతమైన నిశ్శబ్దమైన ప్రశాంతత. ఈ రెండు వ్యతిరేక దృశ్యాలు ఒకే రాత్రి పక్కపక్కనే జరగడమనేది అసలు నమ్మశక్యంగా లేదు కదా. ఆ నిశ్శబ్దం వెనుకున్న అర్థమేంటి అసలు? ఆ నిశ్శబ్దం చాలా శక్తివంతమైనది. అంది ఇక్కడ దేవుడు వాడిన పదబంధం ఎంతో లోతైనది. హీబ్రూలో దీన్ని యహెరెట్స్ కెలెవ్ లెషోనో అంటారు. అంటే ఆ కుక్క తన నాలుకను ఆడించదు లేదా మొరగదు అని అర్థం. ఆ అర్ధరాత్రి ఒకవైపు ఐగుప్తులో లక్షలాది మంది ఏడుస్తున్నారు, మరోవైపు లక్షలాది మంది ఇశ్రాయేలీలు తమ ప్రయాణానికి సంచులు సర్దుకుంటూ ఒకటే హడావిడి పడుతున్నారు కదా. అవును కదా. అంత జనం కదిలితే ఎంత శబ్దం వస్తుంది. సరిగ్గా అదే. ఎంత కోలాహలం మధ్య ఒక సామాన్యమైన వీధి కుక్క కూడా మొరగకపోవడం అనేది ప్రకృతికి విరుద్ధమైన ఒక అతీంద్రియ అద్భుతం. దీని వెనుక ఇంకో చారిత్రక కారణం కూడా ఉంది మనం చూస్తే. అదేంటి? ఐగుప్తీయులు మరణానికి, పరలోకానికి అధిపతిగా అనూబిస్ అనే దేవతను ఆరాధించేవారు. ఆ దేవతకు కుక్క లేదా నక్క తల ఉంటుంది. ఆ రాత్రి దేవుడు తీర్పు తీరుస్తుంటే ఐగుప్తు మరణదేవతైన అనూబిస్ కనీసం తన నూరు కూడా మెదపలేకపోయాడు అని చెప్పొచ్చు. వావ్! దేవుని ఉగ్రత ముందు మరణదేవత సైతం ఆ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ నేపథ్యం వింటుంటే ఆ నిశ్శబ్దం కేవలం ప్రశాంతత మాత్రమే కాదు, అది ఐగుప్తు దేవతల పూర్తి ఓటమికి ఒక సజీవ సాక్ష్యం అని అర్థమవుతోంది కదా. భయపెట్టే శబ్దాలు అన్నీ దేవుని సార్వభౌమాధికారం ముందు మూగబోయాయి. ఇదొక సంపూర్ణమైన విజయం. అవునండి. పైగా ఆ కుక్కలు చేసే శబ్దాన్ని హీబ్రూ భాషలో హౌ హౌ అంటారు. హౌ హౌ అనా? అంటే మన భాషలో భౌభౌ అన్నట్లుగానా? అవును, అక్షరాల అదే. దీనికి హీబ్రూలో అర్థమేమిటంటే ఇవ్వు ఇవ్వు అని. ఇశ్రాయేలీయులను బానిసలుగా వాడుకుంటూ వారి శ్రమను, వారి కాలాన్ని, వారి రక్తాన్ని నిరంతరం ఇవ్వు ఇవ్వు అని డిమాండ్ చేసిన ఆ ఐగుప్తు వ్యవస్థకు దేవుడు శాశ్వతంగా నోరు మూయించాడు అని మనము దీన్ని అర్థం చేసుకోవచ్చు. భలే చెప్పారు. ఇది చాలా అద్భుతమైన పోలిక. దేవుడు తన ప్రజలకు, లోకానికి మధ్య ఒక స్పష్టమైన గీత గీశాడు. దీనికే హీబ్రూలో పాలా అనే పదం వాడారు. అంటే ఎవ్వరూ మార్చలేని ఒక అతీంద్రియమైన వేర్పాటు.
దేవుని రక్షణలో ఉన్నవారికి ఎలాంటి భద్రత ఉంటుందో ఈ వచనం చూపిస్తుంది. కుక్కల అరుపులను ఆ అణిచివేత వ్యవస్థతో పోంచడం నిజంగా అద్భుతమండి. ఆ రాత్రి వారు అనుభవించిన ఆ ప్రశాంతత, ఆ రక్షణ ఎంత గొప్పదో కదా. అవును. ఇక తరువాతి వచనాలలో చూస్తే 8 నుండి 10 వచనాల్లో మోషే న్యాయమైన కోపంతో ఫారో దగ్గర నుండి వెళ్ళిపోవడం కనిపిస్తుంది కదా. ఆ తర్వాత దేవుడు ఫారో హృదయాన్ని కఠినపరచడం గురించి ఉంది. ఇక్కడ ఒక సందేహం వస్తుంది. దేవుడే స్వయంగా ఒకరి హృదయాన్ని కఠినపరచడం అనేది కొంచెం గందరగోళంగా ఉంటుంది కదా. దేవుడు కావాలనే ఫారోను పాపం చేసేలా పురికొల్పలేదు కదా. లేదు, అలా అనుకోవడం పొరపాటు. అంటే ఫారో తాను కోరుకున్న అంధకారాన్నే దేవుడు అతనికి శిక్షగా ఇచ్చాడని మనం అర్థం చేసుకోవచ్చా? సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఇది తరచుగా చాలామందికొచ్చే సందేహం అండి. దేవుడు ఏ వ్యక్తినే పాపం చేసేలా బలవంతం చెయ్యడు. మొదటి కొన్ని తెగుళ్ల సమయంలో ఫరో తనంతట తానే అహంకారంతో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. దేవుని స్వరాన్ని, ఆయన అద్భుతాలను పదే పదే నిర్లక్ష్యం చేశాడు. కావాలనే పదే పదే తిరస్కరించాడు. అవును. అప్పుడు దేవుడు ఫరోకు ఏది కావాలనో అదే ఇచ్చాడు. దీన్నే ఇంగ్లీష్లో జుడిషియల్ హార్డమింగ్ అంటారు. అంటే న్యాయపరమైన కఠినత్వం. ఒక వ్యక్తి వెలుగును పదే పదే తిరస్కరిస్తూ పోతే దేవుడు అతన్ని ఆ చీకటికే అప్పగిస్తాడు. అబ్బా, ఇది చాలా భయంగా ఉంది వినడానికి. అవును. చివరికి ఆ చీకటే వాడికి శాశ్వత నివాసం అవుతుంది. ఇది మనందరికీ ఒక తీవ్రమైన హెచ్చరిక కదా. దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తే కృపకు మన హృదయం ఎలా దూరమవుతుందో ఫరో జీవితం ఒక గొప్ప ఉదాహరణ. రైట్. ఇక మోషేకొచ్చిన కోపం కూడా ఏదో శారీరకమైనది కాదు. ఇక్కడ అది దేవుని పవిత్రత నుండి వచ్చిన కోపం. ఒక వ్యక్తి అహంకారం కోసం ఒక దేశం మొత్తం ఎలా నాశనమవుతోందో చూసి మోషే హృదయంలో కలిగిన పవిత్రమైన ఆగ్రహం అది. దేవుని స్వరాన్ని పదే పదే నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఈ న్యాయపరమైన కఠినత్వం గురించి వింటుంటే నిజంగా భయం కలుగుతోందండి. ఇది కేవలం చరిత్రలో జరిగిన ఒక ఘట్టంగా మిగిలిపోకూడదు కదా. ఖచ్చితంగా మిగిలిపోకూడదు. ఈ రాత్రి జరిగిన ఆ సంఘటనలు, ఆ దేవుని తీర్పు, ఆ నిశ్శబ్దం, ఇవన్నీ నేటి మన జీవితాలకు, మన దైవశాస్త్రానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటారు? ఇక్కడే అండి మన అధ్యయనం దాని శిఖరాగ్రాన్ని చేరుకుంటుంది. ఈ బైబిల్ ధ్యానం కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు నేర్చుకోవడానికి మాత్రమే కాదు. నిర్గమకాండంలోని ఆ పస్కా గొర్రెపిల్ల సాక్షాత్తు యేసుక్రీస్తుకు సాదృశ్యం. అవును, సిలువకొక నీడలాంటిది కదా. సరిగ్గా ఆ అర్ధరాత్రి దేవుని ఉగ్రత ఆ శిబిరాలను దాటిపోవడానికి కారణం ఇజ్రాయేలీయుల మంచితనం కాదు కదా, వారి గుమ్మాల మీద ఉన్న గొర్రెపిల్ల రక్తం. దీన్నే వేదాంత పరిభాషలో పీనల్ సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అంటారు. పీనల్ సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అనే దేవుని పనిపీతు ముందు అందరూ దోషులే. శిక్ష అందరికీ పడాలి. కాని మనకు రావాల్సిన శిక్షను మరొకరు భరించడం. శిలువ మీద క్రీస్తు సరిగ్గా అదే చేశాడు. ఆ రాత్రి దేవుని ఉగ్రతను తన మీదకు తీసుకుని తన రక్తం ద్వారా మనకు భద్రతనిచ్చాడు. ఆ రక్తం తలుపు కమ్మీలకు పూయబడినట్లే ఆ శిలువ మీద చిందించబడిన క్రీస్తు రక్తం మన హృదయాలకు పూయబడాలన్నమాట. ఇది వింటుంటే నాకు ఒక పాత కథ గుర్తుకొస్తుంది. చెప్పండి. ఒక సబ్బుల వ్యాపారి, ఒక క్రైస్తవ విశ్వాసి కలిసి నడుస్తూ వెళ్తున్నారట. అప్పుడు ఆ వ్యాపారి కొంచెం వ్యంగ్యంగా అన్నాడు, మీ దేవుడు అంత గొప్పవాడైతే ఈ ప్రపంచంలో ఎందుకు ఇంత పాపం, ఇంత మురికి, ఇంత దారుణమున్నాయి? మీ మతం ఆ దేవుని రక్తం పనిచేయడం లేదా అని అడిగాడు. అప్పుడు ఆ విశ్వాసి రోడ్డు పక్కన బురదలో ఆడుకుంటున్న ఒక పిల్లాన్ని చూపించి, నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమమైన సబ్బులు తయారు చేస్తావు కదా, మరి ఆ పిల్లాడికి ఎందుకు అంత మురికి ఉంది? నీ సబ్బులు పనిచేయడం లేదా అని తిరిగడిగాడు. భలే అడిగాడు. దానికి ఆ వ్యాపారి అన్నాడు, సబ్బు ఉన్నంత మాత్రాన మురికి పోదు కదా, దాన్ని శరీరానికి రుద్దుకోవాలి కదా అన్నాడు. అప్పుడు ఆ విశ్వాసి అన్నాడు, సరిగ్గా క్రీస్తు రక్తం కూడా అంతే. అది లోకమంతటిని రక్షించటానికి సరిపోతుంది, కానీ ఎవరైతే దాన్ని తమ హృదయాలకు పూసుకుంటారో వారికే ఆ రక్షణ దొరుకుతుంది అని. ఎంత అద్భుతమైన పోలికండి. ఆ రాత్రి ఇజ్రాయేలీలు కేవలం గొర్రెను కోసి ఊరుకోలేదు. ఆ రక్తాన్ని స్వయంగా తమ గుమ్మాలకు పూశారు కదా. దేవుని రక్షణ మనకు ఉచితంగా లభించినా దాన్ని మనం వ్యక్తిగతంగా స్వీకరించాలి. ఆ రక్తం కింద ఉన్నవారికి మాత్రమే ఆ దైవికమైన భద్రత, ఆ ప్రశాంతత దొరుకుతుంది. నిజమే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో కోణం కూడా ఉంది. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలకు తాము బానిసలము అని స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వారి వీపుల మీద కొరడా దెబ్బలున్నాయి, వాళ్ల కన్నీళ్లు వాళ్ల చేతులకు తగులుతున్నాయి. కాని
నేటి ఆధునిక జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది మనకి. ఏమిటది? మనకున్న సౌకర్యాలు మనల్ని ఒక భ్రమలో ఉంచుతున్నాయి. దీన్నే కంఫర్ట్ బ్యారియర్ లేదా సౌకర్యాల అడ్డంకి అనుకోవచ్చు. ఈ సౌకర్యాల అడ్డంకి మనల్ని ఎలా భ్రమలో ఉంచుతుందంటారు? అంటే పైకంతా బాగున్నట్లే కనిపిస్తాం కదా మనము. సరిగ్గా అదే అసలు సమస్య. ఏసీ గదులు, మంచి ఉద్యోగాలు, సరిపడా బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే మన జీవితం మన నియంత్రణలో ఉందనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఈ భౌతిక సుఖాలు మన ఆత్మకున్న నొప్పి తెలియకుండా ఒక మత్తుమందులా పనిచేస్తాయి. అబ్బా, నిజమే కదా. ఒక బానిసకు తన సంకెళ్ళు బంగారంతో చేసినవి అయితే వాడు తన బానిసత్వాన్ని మర్చిపోయి ఆ సంకెళ్లనే ప్రేమిస్తాడు కదా. మనము కూడా ఏదో ఒక రకమైన అహంకారానికి, భయానికి లేదా లోక ఆశలకు బానిసలుగానే ఉన్నాము. కానీ ఆ నొప్పి మనకు తెలియడం లేదు. ఎందుకంటే మన పంజరం చాలా సౌకర్యవంతంగా ఉంది. బంగారు పంజరమనమాట. అవును. ఈ ఆధ్యాత్మిక బానిసత్వాన్ని మనము గుర్తించకుండా ఈ భౌతిక సౌకర్యాలు అడ్డుగోడలా నిలుస్తున్నాయి. వావ్! ఈ మాటలు నిజంగా మన హృదయాలను గుచ్చుకునేలా ఉన్నాయండి. మన భౌతిక సౌకర్యాలే మన ఆధ్యాత్మిక బానిసత్వాన్ని కప్పిపెడుతున్నాయి. అయితే ఈ సత్యాలు మన జీవితాల్లో కేవలం ఒక ఆలోచనగా కాకుండా ఒక ఆచరణాత్మకమైన మార్పుని ఎలా తీసుకురావాలి? ఇక్కడే మనము జాగ్రత్త పడాలి. ఈ వాక్య ధ్యానం కేవలం ఏదో ఒక కొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి కాదు. ఇది మన ప్రార్థనా జీవితంలో, మన ఆలోచన విధానంలో ఒక గొప్ప మార్పును, అంటే ఒక పారాడైమ్ షిఫ్ట్ తీసుకురావాలి. బైబిల్ చదవడం అనేది దేవునితో సజీవ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, దేవుని మారని లక్షణాలను, ఆయన పవిత్రతను, ఆయన న్యాయాన్ని, ఆయన ప్రేమను గ్రహించినప్పుడు ఆయనపై మన నమ్మకం ఇంకా బలపడాలి. ఫరోలాగా మన హృదయం కఠినం కాకుండా ఆయన స్వరాన్ని విన్న వెంటనే లోబడే ఒక సున్నితమైన హృదయం కోసం ప్రార్థించాలి. దేవునితో మన సంబంధం కేవలం ఆదివారాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిరోజు ప్రతిక్షణం ఆయన సన్నిధిలో నడిచే జీవన విధానంగా మారాలి అండి. అప్పుడే ఈ బైబిల్ ధ్యానానికి నిజమైన అర్థం ఉంటుంది. పాపం తెచ్చే మరణ ఘోష ఒకవైపైతే క్రీస్తు రక్తమిచ్చే నిశ్శబ్దమైన భద్రత మరొకవైపు. అనుదినం దేవునితో నడుస్తూ మారని ఆయన లక్షణాలపై నమ్మకం ఉంచుదాము. ఈ వాక్యాన్ని, ఈ అద్భుతమైన సత్యాలను ఈ రోజంతా ధ్యానిస్తూనే ఉందాము. మన ప్రార్థనల్లో ఈ వాక్యం జీవంగా మారాలి. నిజమే. దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు, ఆ దైవికమైన రక్తం మన హృదయాలను కప్పి ఉంచినప్పుడు, బయట ప్రపంచంలో ఎంతటి భయంకరమైన తుఫాను ఉన్నా సరే మన లోపల ఆ అతీంద్రియమైన ప్రశాంతత ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ భద్రతను మనము ప్రతిరోజు అనుభవించాలి. దేవుని వాక్యముని ఉన్న ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో పాటు నడిచినందుకు ధన్యవాదాలండి. దయచేసి ఈ వాక్య ధ్యానాన్ని ప్రతిరోజు కొనసాగించండి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముగించే ముందు ఒక చివరి ఆలోచన. దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఐగుప్తులోని క్రూరమైన కుక్కలను సైతం నిశ్శబ్దంగా ఉంచగలిగాడు కదా. అవును. మరి నేడు మన జీవితాల్లో ఉన్న ఏ భయానకమైన శబ్దాలను, మనల్ని కలవరపెట్టే ఏ పరిస్థితులను ఆయన నిశ్శబ్దం చేయడానికి వేచి ఉన్నాడో కదా. ఆయన ఇచ్చే ఆ సంపూర్ణమైన ప్రశాంతత కోసం మనము సిద్ధమేనా? ఆ ప్రశాంతత కోసం మన హృదయ ద్వారాలను తెరుద్దాము. గాడ్ బ్లెస్ యూ.